కుర్రోయ్ హాయ్ అండి, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది సాహు సాగా. ఓహో! ఈరోజు మనం బేసిక్ మాస్ డాన్స్ స్టెప్స్ నేర్చుకుందాం. అవి ప్రతి ఒక్కళ్ళకి జనరల్గా మన దోస్తు వాళ్ళ వెడ్డింగ్ అయినా, భరత్ అయినా, సంగీత్ అయినా, డాన్స్ రాని వాళ్ళకి కూడా కొంచెం అక్కడ డీజే మిస్ పెట్టినప్పుడు మనకి వేయాలనిపిస్తుంది లోపల. బట్ వేయలేకపోతాం, ఎందుకంటే ఎక్కడ నవ్వుతారో ఏంటో అని. అలాంటి వాళ్ళ కోసం సింపుల్ అండ్ ఈజీ డాన్స్ స్టెప్స్ నేను ఈరోజు 3 మాస్ డాన్స్ స్టెప్స్ నేర్పిద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను ఇవాళ. స్లోగా స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్ నేర్చుకుందాం మనం ఈరోజు. అండ్ వీడియో ఎండ్లో నేను ఇంకొక 2 బోనస్ స్టెప్స్ కూడా చెప్తాను. అండ్ ఈ 3 స్టెప్స్ మీకు మంచిగా అనిపించి ఆ 2 బోనస్ స్టెప్స్ కూడా ట్యూటోరియల్ కావాలి అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. అండ్ ఏమనిపించినా కూడా ప్లీజ్ కామెంట్ డౌన్. అండ్ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఈ వీడియోని మీ కన్వీనియన్స్ కోసం నేను మిర్రర్ చేస్తున్నా. మిర్రర్ అంటే మీరు టీవీ ముందు కానీ, ల్యాప్టాప్ ముందు కానీ, ఫోన్ ముందు కానీ ఎలా చూస్తున్నా కూడా డైరెక్ట్ ఫ్రంట్ మీద అక్కడ పెట్టుకొని మీరు ఫేస్ టు ఫేస్ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో దాట్ మీకు ఈజీ అవుతుంది అని చెప్పేసి. సో మిర్రర్. ఓకే, సో మీరు వీడియో చూసారు కదా. మనం 3 స్టెప్స్ చెప్పుకున్నాం. స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ వచ్చేసి, ఆ 3 స్టెప్స్ ఈజీ సింపుల్గా నేను నేర్పించేస్తాను మీకు. అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అంత ఫాస్ట్ ఉంది నాకేడ వస్తుంది అని చెప్పి మాత్రం అనుకోవద్దు. నేను ఈజీగా చెప్పేస్తాను మీకు, నేర్చుకుందరు కానీ స్టెప్ బై స్టెప్ మెల్లగా. రెడీ? స్టెప్ 1 మన సేమ్ థింగ్ మీకు గుర్తుంది కదా. సరే, గుర్తు లేకున్నా ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళకైనా లెగ్, హ్యాండ్స్ అండ్ బాడీ ఈ మూమెంట్స్ ద్వారా డివైడ్ చేసి మనం స్టెప్స్ చెప్పుకుందాం. ఓకే, స్టెప్ 1 వచ్చేసి 1 2 3 4 5 6 7 8 ఇది మూమెంట్, రైట్? దీన్ని ఈజీగా చెప్పాలంటే లెగ్స్ మూమెంట్ వచ్చేసి జంప్ 1 2 3 4. మన లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, రైట్ ఫస్ట్ జంప్ అండ్ లెగ్ రేజ్ చేయాలి మళ్ళీ సెకండ్ దానికి. దెన్ జంప్ అండ్ రైట్ లెగ్. సింపుల్ చెప్పాలంటే 1 2 3 4 5 6 7 8. డన్. జంప్ లిఫ్ట్ ఈజీ. హ్యాండ్ మూమెంట్ వచ్చేసి ఈ సింబల్ పెట్టుకొని మనం 1 2 ఎట్ సైడ్ జంప్ చేస్తుంటే అటు సైడ్ ఓపెన్ చేస్తున్నాం. 2ని డివైడ్ చేసి ఓపెన్ సింపుల్ చెప్పాలంటే 1 2 3 4 ఈజీ. 1 2 3 4. 2 కలిపి స్లోగా చేస్తే 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఒకసారి చెప్తా నీట్గా. 3 2 1 గో. 1 2 3 4 5 6 7 8. డన్. ఇదే కొంచెం ఫాస్ట్గా చేసేస్తాం మనం, ఆ బీట్కి మ్యాచ్ అయ్యేటట్టు. 3 2 1 గో. 1 2 3 4 5 6 7 8. ఇది చేసేటప్పుడు హెడ్ని బీట్ ప్రకారం ఊపితే మనకి సాంగ్కి సింక్ అవుతుంది. ఇది అడిషన్, యాడ్ ఆన్. మీకు కావాలనుకుంటే చేయండి, లేదంటే లేదు. స్టెప్ అయితే 1 2 3 4. డన్. స్టెప్ 1 ఇదే సింపుల్. ఇది మనం బీట్ ప్రకారం నువ్వు 4 చేయొచ్చు, 3 చేయొచ్చు, రైట్? ఇప్పుడు నేను మన సాంగ్కి మాత్రం 3 చేసిన. దాని తర్వాత నేను సైడ్కి తిరిగి ఈజీ, ఇది చాలా సింపుల్. స్టెప్ 2 నేను సైడ్కి తిరిగిన అండ్ హ్యాండ్స్ 1 2 3 4 5 6 7 8. ఇదే మీరు ఫ్రంట్ కూడా చేయొచ్చు. లైక్ 1 2 3 4 1 2 3 4. ఈజీ చెప్పాలంటే 3 2 1. ఒక్కొక్కసారి ఒక్కొక్క మూమెంట్, లెగ్ మూమెంట్. లైక్ 1 2 3 మనం వాక్ వేస్తున్నట్టు ఎట్లనో అట్లనే 1 2 3 లెగ్ మూమెంట్. హ్యాండ్ మూమెంట్స్ వచ్చేసి 1 రైట్ హ్యాండ్ వెనక్కి అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ముందుకు అంటాం. 2 లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి అన్నప్పుడు రైట్ హ్యాండ్ ముందుకు. 3 సేమ్. అండ్ 4 విజిల్. 1 2 3 4 ఆపోజిట్ అనమాట. దీన్నే కొంచెం స్పీడ్గా వేస్తే 3 2 1 గో. 1 2 3 4 1 2 3 4.
ఈజీ. స్టెప్ 2 ఈజీ. ఇంకొంచెం ఫాస్ట్గా దాని స్పీడ్ ఇంకొంచెం ఫాస్ట్గా పెట్టుకుంటే 1 2 3 4 1 2 3 4. బీట్ని బట్టి మన స్టెప్ని చేంజ్ చేయొచ్చు. ఈజీ. డన్. 2 స్టెప్స్ ఆర్ డన్. రెడీ. స్టెప్ 3 మన లెగ్ మూమెంట్. స్టెప్ 3 వచ్చేసి 1 2 3 4. ఈజీ. సో దీన్ని ఎట్లా అంటే మన 2 లెగ్స్ ఉన్నాయి. ఫస్ట్ లెగ్ మూమెంట్ నేర్చుకుందాం స్టెప్ 3లో. రెడీ. మనకి లెగ్స్ని టోస్ సపోర్ట్ తోటి బ్యాక్ని ఫుట్ని జరపడం. 1 2 3 4 5 6 7 8. సింపుల్. ఇవి జరిపినప్పుడు సేమ్ లెగ్స్ని ఎట్లయితే జరుపుతామో హ్యాండ్స్ని కూడా 1 తర్వాత 2. సో 1 లెగ్స్ ఇటు వచ్చినప్పుడు చేతులు పైకి పెట్టి అంటే మన హెడ్ మీద పెట్టి ఇట్లా మళ్ళీ లెగ్ మూమెంట్ చేసినప్పుడు 3. సింపుల్ చెప్పాలంటే 3 2 1 గో. 1 2 1 2 1 2. ఈజీ. హ్యాండ్స్ లెగ్స్ అండ్ ఇక్కడికి హెడ్ మూమెంట్ ఏం లేదు ఇందులో. సింపుల్. ఒక్కసారి కొంచెం స్పీడ్ చెప్తా. 3 2 1 గో. 1 2 1 2 1 2. సింపుల్. కొంచెం ఫాస్ట్గా చేస్తే 3 2 1 గో. 1 2 1 2 1 2. రెడీ. అంతే. సో ఈ బీట్స్ని ఈ స్టెప్స్ని మీరు ఏ మ్యూజిక్ అయినా సింగ్ చేయొచ్చు. సో అదండి 3 డ్యాన్స్ స్టెప్స్, సింపుల్ స్టెప్స్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మీకు రేపు పొద్దున భరత్లో కానీ సంగీత్లో కానీ ఏదైనా కానీ నాకేం స్టెప్స్ గుర్తు రాకపోతే తెలుసుగా సాహు సాగాన్ సెర్చ్ చేయండి. 3 డ్యాన్స్ స్టెప్స్ వచ్చేస్తే మీకు ఈజీగా దొరికేస్తాయి. సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తూనే పోతా. మీకు మీ డ్యాన్స్ని ఇంప్రూవ్ చేయడానికి నేను 100% ట్రై చేస్తాను. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో మాట ఇచ్చినట్టు బోనస్ 2 స్టెప్స్ చెప్తా అని చెప్పాను కదా, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం నేను నా ప్రీవియస్ ట్యూటోరియల్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, చూసి నాకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.